నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం బేసిక్గా ఒక వ్యక్తి జాతకంలో లగ్నం బేస్ చేసుకొని మామూలుగా కొన్ని వీడియోస్ చేస్తున్నాం. మనం జన్మ లగ్నం, అసలు మీరు ఎందుకు పుట్టారు, మీ యొక్క ప్రైమ్ పర్పస్ ఏంటి, మీరు పర్టికులర్గా ఈ లగ్నంలోనే జన్మించడానికి ఈ జీవితంలో కారణం ఏంటి, పర్టికులర్గా మీ తల్లిదండ్రులు ఈ విధంగానే ఉండడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా పోయిన జన్మలో మనం చేసిన కర్మలు కావచ్చు, చెన్ని జన్మలో చేసిన కర్మలు కావచ్చు, అది పుణ్యము పాపము అనేది మనం బేస్డ్ ఆన్ మనకు లభించే సుఖదుఖాల వల్ల మనం నిర్ణయించుకుంటుంటాం. వాస్తవంగా అయితే జ్ఞానం పొందిన వ్యక్తులకి సుఖము దుఃఖం అనేది ఉండవు. వాళ్ళ దృష్టిలో అవన్నీ కూడా ఒకటే అన్నమాట. ఈ ఎనర్జీ ఈ రూపంలో పనిచేస్తుంది, ఈ ఎనర్జీ ఈ విధంగా అతన్ని శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది, ఈ విధంగా మానసికంగా నలగడానికి కారణము ఇతను పోయిన జన్మలో మానసికంగా ఇబ్బంది పెట్టాడు మాస్ పీపుల్ని. ఇలా మనం జ్యోతిష్ శాస్త్రంలో రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటుంటాం. జనరల్గా ఒక వ్యక్తి జన్మ లగ్నాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ జన్మలో తన యొక్క శక్తి, అంటే వీళ్ళు పర్టికులర్గా మీరు ఇప్పుడు మేష లగ్నం అనుకోండి, దీనికి అధిపతి ఎవరు? కుజుడు. ఈ కుజుడు యొక్క ఎనర్జీని జీవితంలో, అంటే మీ యొక్క లగ్న భావం కూడా మొదటి భావమే అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ వ్యక్తిత్వ నిర్మాణంలో, మీ వ్యక్తిత్వాన్ని బాగా నిలబెట్టుకోవడంలో ఈ జన్మలో మీరు ఖచ్చితంగా సాధన చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎదురుగా ఉన్న తులా లగ్నం, అంటే తులారాశి యొక్క లక్షణాలు మీరు కానీ ఎక్కువగా డీవియేట్ అయితే డెఫినెట్గా మిమ్మల్ని మీరు కోల్పోతున్నట్లు భావిస్తారు. మీరు మరణ సదృశమైన జీవితాన్ని మీరు గడపవలసి ఉంటుంది. అది ఎలా కనుక్కుంటాం సార్, ఏ దశలో మనకు అటువంటి జీవితాన్ని గడపవలసి వస్తుంది అని అంటే, ఎదురుగా ఉన్న శుక్ర మహాదశలో మేషలగ్నం వాళ్ళకి. అలాగే ఏ లగ్నానికైనా అష్టమాధిపతి ఇబ్బంది పెడతాడు అని చెప్తారు. సో కాకపోతే కొన్ని లగ్నాలకి అష్టమాధిపతి మిత్రుడైనప్పటికీ ఆయన ఉన్న ప్లేస్మెంట్ మీ లగ్నాధిపతి నుంచి 6th 8th 12thలో ఉంటే మాత్రం మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మీకు మేషలగ్నం వాళ్ళకి అష్టమాధిపతి కుజుడే అయ్యాడు, కానీ శుక్రుడి నుంచి ఆయన ఒక 6, 8, 12 పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, లేదు కుజుడి నుంచి శుక్రుడు 6, 8 పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీకు ఈ దశ అంతర్దశల్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని మీరు కోల్పోయి జీవితాన్ని గడపవలసిన సందర్భాలు, ప్లస్ మీ ఎనర్జీ నుంచి మీరు దూరం అవుతూ డెఫినెట్గా నెమ్మదిగా డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతూ వస్తుంది. అందుకని ఏ లగ్నం వాళ్ళైనా కూడా సరే ఎదురుగా ఉన్న సప్తమాధిపతి లేదా అష్టమాధిపతి వీళ్ళ యొక్క దశ అంతర్దశల జీవితంలో వచ్చినప్పుడు వీళ్ళు డెఫినెట్గా వీళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోయేది, ప్లస్ వీళ్ళు ఎందుకు పుట్టారు అన్న పర్పస్ కూడా ఖచ్చితంగా సోల్ లోపల ఘోషిస్తున్నప్పటికీ ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్, అంటే పరిసరాల దృష్ట్యా వీళ్ళు కొన్ని, అంటే దాన్ని ఏమంటారు, మైండ్ కొంచెం పనిచేయడం మానేసి వాళ్ళ యొక్క మైండ్లోకి చొరబడిపోవడం జరుగుతుందన్నమాట. అంటే వేరే వాళ్ళ యొక్క ప్రమేయం అనేది వీళ్ళ లైఫ్లో ఎంటర్ అవుతుంది. సో ఇది ఎలా అంటే మీకు సింపుల్గా కొన్ని రీజన్స్. జనరల్గా ఇప్పుడు మిథున లగ్నం వాళ్ళని తీసుకోండి. మిథున లగ్నం అనే పాయింట్, మిథునం అంటే మీకు అన్ని లగ్నాలకి నేను చెప్పను, లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో, బట్ కొన్ని లగ్నాలకి చెప్తే మీకు అర్థం అవుతుంది. అంటే ఓహో అవునా ఇలా ఉంది కాబట్టి ఈ రాశి లక్షణాలు ఇవి కాబట్టి వీళ్ళు ఇలాగే ఉండాలి. ఇప్పుడు మీకు కన్యా లగ్నం ఉంది. కన్యా లగ్నంలో మీరు తీసుకుంటే, మీరు కన్యా లగ్నం అనేది మామూలుగా బేసిక్గా మనకి థాట్ఫుల్ నేచర్, బాగా అంటే లూప్ హోల్స్ ఎతకగలిగిన ఒక స్వభావం, బాగా పజిల్స్ సాల్వ్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపించడం. అంటే ఈ కన్యా రాశికి సంబంధించిన ఎనర్జీని ఎవరు ఎక్కువగా కలిగి ఉంటారు? లాయర్సు, డాక్టర్సు, ఈవెన్ CA, చార్టెడ్ అకౌంట్స్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రతి ఒక్క విషయంలో బాగా డీటెయిల్డ్గా ఉంటారు. ఒక మెథాడికల్, ఒక స్ట్రక్చరల్ వేని అవలంబిస్తుంటారు. సో కన్యారాశికి ఆపోజిట్లో ఉండే మీనరాశి ఆటోమేటిక్గా బాధక స్థానమే. ఎందుకు అంటే డెఫినెట్గా అది మీనరాశి అనేది లెట్ ఇట్ గో పాలసీ, అంటే కేర్ ఫ్రీ యాటిట్యూడ్ ఎక్కువగా ఉండేది, ప్రకృతితో మమేకమయ్యే రాశి. ఎక్కువగా వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని, అంటే లగ్నాధిపతి ఇప్పుడు ఎలాగైతే 12వ ఇంట్లో ఉన్నా, అంటే మీనరాశిలో ఉన్నా ఇదే ఫలితాలు చెప్తుంటారు జనరల్గా. అలాంటప్పుడు మీకు ఈ సప్తమాధిపతి గురువు, అష్టమాధిపతి కుజుడు, వీళ్ళ యొక్క దశ అంతర్దశల్లో మీరు, అంటే గురువులో కుజుడి అంతర్దశ కానీ కుజుడిలో గురువు అంతర్దశ కానీ వీళ్ళిద్దరూ ఫ్రెండ్సే అయినప్పటికీ మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశాలు వచ్చే సందర్భాలు, మీరు ఏదో బయట వాళ్ళ ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల మీరు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు డెఫినెట్గా మీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీ ఆత్మ ఘోషిస్తుంటుంది అనమాట, ఇది కాదు మన నేచరు అని. కానీ మీకు డబ్బులు వస్తున్నాయన్న ఒక ధీమా ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు చెప్తున్నారు కదా బాగుంది కదా అనుకోవచ్చు, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది దశ అంతర్దశల్లో మీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే అతి జాగ్రత్తగా, అంటే మామూలుగా నేను ఈ వీడియోలో మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు కర్కాటక లగ్నం ఉంది. కర్కాటక లగ్నం అనేది మెయిన్ ఎమోషనల్ లగ్నం, బాగా మానసికమైన స్వాంతనిచ్చే ఒక రాశి.
ఎమోషనల్గా పీపుల్ని టచ్ చేసే ఒక రాశి. దీనికి ఆపోజిట్లో ఏ రాశి ఉంది? మకర రాశి. ఇది డ్రై రాశి, అంటే దీంట్లో ఎమోషన్స్ అనేవి తక్కువ. డెఫినెట్గా వీళ్ళ యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా అంటే వీళ్ళు పనిచేసే విధానంలో ఎప్పుడైతే జాతకంలో కర్కాటక లగ్నం వాళ్ళకి సప్తమాధిపతి అష్టమాధిపతి ఎవరు? రాహు. ఈవెన్తో కుంభానికి రాహుని అధిపతిగా తీసుకున్నారు. సో మీకు ఎప్పుడైనా శనిలో రాహు అంతర్దశ, రాహులో శని అంతర్దశ వచ్చినప్పుడు మీకు మీరుగా ఎమోషనల్ కంటెంట్ని కోల్పోయి పనిచేయాల్సి వచ్చే సందర్భాలు మీ జీవితంలో వస్తాయి. మీరేదో పవర్ హంగర్లో తర్వాత పీపుల్ యొక్క ఎమోషన్స్ని పట్టించుకోకుండా సంస్థలు నడిపి ఆ తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యడం జరిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఇక్కడ ఏంటంటే మీరు ఏ లగ్నంలో పుట్టినప్పటికీ ఆ లగ్నం యొక్క ఎనర్జీని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు పర్టికులర్గా ఈ దశాంతర దశల్లో మీరు ఖచ్చితంగా ఆ ఎనర్జీ నుంచి దూరంగా వెళ్ళినందువల్ల మీరు మిమ్మల్ని కోల్పోతున్నట్టు ఫీల్ అవుతారు. డెఫినెట్గా అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. అది ఎంత పెద్ద సంస్థ అయినప్పటికీ, ఎంత డబ్బులు సపోర్ట్ చేసినప్పటికీ. ఎందుకంటే లాజిక్ ఈజ్ సింపుల్. మీ లగ్నానికి ఆపోజిట్గా ఉండేది మారక స్థానం అని చెప్పున్నారు. ఏ లగ్నంకైనా తీసుకోండి, జనరల్గా 2, 7 మారక స్థానాలను చెప్పున్నారు కదా. సో అట్లాగే అందులో సప్తమాధిపతి మెయిన్గా తీసుకున్నారు. సో సప్తమంలో ఉన్న గ్రహాలు డెఫినెట్గా ఏ లగ్నానికైనా సరే ఆ దశలు జరిగేటప్పుడు మీరు సప్తమాధిపతి అష్టమాధిపతి దశ అంతర్దశలు, సప్తమంలో కాదు సప్తమాధిపతి. సో దానివల్ల అఫ్కోర్స్ సప్తమంలో ఉన్న గ్రహాలు జరిగేటప్పుడు మారకం జరుగుతుంది అనేది కూడా రూల్ ఉంది కదా. అందుకే అప్పుడు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేపిస్తుంటారు జనరల్గా. సో మృత్యుంజయ మంత్రం చేపిస్తుంటారు దానికి శాంతి పరిహారంగా. సో ఆ దశ అంతర్దశలు జరిగేటప్పుడు ముఖ్యంగా మీరు మృత్యుంజయ హోమం కానీ మృత్యుంజయ మంత్రం కానీ జపించడం అనేది మంచిది. డెఫినెట్గా మీ యొక్క లగ్నం ఏంటి, ఆ లగ్నం ఏం చెప్తుందని తెలుసుకోవడం మంచిది. ఇది నేను చెప్పదగిన సలహా అన్నమాట. అయితే జనరల్గా ఇప్పుడు సింహలగ్నం ఉంది, రాయల్టీ, రాజు యొక్క లక్షణం ఏంటి? అతను చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, తనకు తగ్గ నిష్పక్షపాతంగా న్యాయాన్ని చెప్తాడు, టైం టు టైం పనులు ఖచ్చితంగా జరగాలి. అలాగే దానికి ఆపోజిట్లో ఉన్న కుంభరాశి వచ్చి అది ఒక వేదాంత ధోరణి యొక్క రాశి. మ్యానిపులేషన్, రాహు యొక్క లక్షణాల వల్ల అత్యాశతో కొన్నిసార్లు కొంతమంది మ్యానిపులేషన్ టెక్నిక్స్ ఉపయోగిస్తారు. అవన్నీ కూడా మామూలుగా సహజంగా రాజుకి యొక్క గుణానికి విరుద్ధంగా ఉండే లక్షణాలు అవి. సో వేదాంత ధోరణితో పెట్టుకుంటే కుదిరేది కాదు. ఎందుకంటే వేదాంత ధోరణి అనేది మీనరాశిలో కూడా ఉంది. సప్తమాధిపతి అష్టమాధిపతి ఈ లగ్నానికి ఇబ్బంది పెడతారు అని చెప్పాను. సో అప్పుడు ఏమవుతుంది, మీకు ఏ టైంలో ఇబ్బంది పెడతారు అన్నప్పుడు గురువులో రాహు అంతర్దశ లేదా శని అంతర్దశ, లేదు శనిలో గురువు అంతర్దశ, రాహులో గురువు అంతర్దశ. ఇవి దశాంతర్దశలు సింహలగ్నం వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అది ఇంకా సివియారిటీ డిపెండెన్సీ ఎలా పెరుగుతూ పోతుందంటే మీకు ఈ గురువు నుంచి రాహు 6, 8, 12లో ఉన్నా లేదా రాహు నుంచి గురువు 6, 8, 12 స్థానాల్లో ఉన్నా అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని మీరు కోల్పోయే సందర్భాలు ఇంకా ఆల్మోస్ట్ మరణ సదృశమైన జీవితాన్ని మనం గడపవలసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తులా లగ్నం వాళ్ళు ఉన్నారు. ఈ లగ్నం యొక్క బేసిక్ క్వాలిటీ ఏంటి? ఖచ్చితంగా మీరు నలుగురికి హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి, సొసైటీకి. ఇది ఒక సొసైటీలో నలుగురికి షేరింగ్ ఆస్పెక్ట్ ఇది ఎక్కువగా తులా లగ్నం ఉంది. సో నలుగురికి పంచే విధానంలో లేదా ఫ్రెండ్స్కి కావచ్చు, భార్యని బాగా చూసుకోవడంలో కావచ్చు, మిమ్మల్ని నమ్ముకున్న ఫ్రెండ్స్ని బాగా చూసుకోవడం కావచ్చు, ఇవి డైరెక్ట్గా దీని లక్షణాలు. బేసిక్గా ఆ బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ అనేది ఈ తులా లగ్నం ఇస్తుంది. అదంతా వదిలేసి మీరు ఎదురుగా ఉన్న కుజుడిలాగా, అంటే మేషరాశిలాగా, నాట్ కుజుడు, మేషరాశిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, అంటే స్వార్థంగా మీకు మాత్రమే పేరు వచ్చే విధంగా పనులు చేసుకోవడం, మిగతా వాళ్ళని పట్టించుకోకపోవడం, మీ ఫ్రెండ్స్ని, మీ వైఫ్ని, అటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది? ఈ సప్తమాధిపతి యొక్క దశ అంతర్దశ కానీ, అంటే దాంట్లో అష్టమాధిపతి, అష్టమం ఏంటి? వృషభం అయింది అక్కడ. ఈ వృషభం అంటే అక్యుములేషన్, అది కూడా డెఫినెట్గా అక్కడ బాగా రిసోర్సెస్ అన్నీ మనకి అక్కడే ఉంటాయి. సో అందువల్ల మీరు డెఫినెట్గా ఈ యొక్క కుజుడిలో శుక్రుడి అంతర్దశ కానీ శుక్రుడిలో కుజుడి అంతర్దశ జరిగేటప్పుడు మీరు డెఫినెట్గా మీ యొక్క జీవితాన్ని మిమ్మల్ని మీరు కోల్పోతున్నట్టు భావిస్తారు. అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు మీ డౌన్ఫాల్ని ఇండికేట్ చేస్తాయి. అందువల్లే ఇది ఇంకా కన్ఫర్మేషన్ కోసం మీ యొక్క కుజుడి నుంచి శుక్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్న, శుక్రుడి నుంచి కుజుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్న జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం కొన్ని చార్ట్స్ అబ్జర్వేషన్ తర్వాతే ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, ఇది ఏ లగ్నమైనా తీసుకోండి, వృశ్చిక లగ్నం, మీరు గుప్త స్వభావాన్ని కలిగి ఉండాలి. మీరు మిమ్మల్ని మీరుగా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయకూడదు.
ఇక్కడ ఇది ఒక రహస్య స్థానం. ఇది అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఒక వృశ్చికం, ఎదురుగా ఉన్న వృషభం ఇదేంటి అంటే ఇది బాగా వెలుతురు, చంద్రుడు అక్కడ ఉచ్చ స్థితిలో పొందుతాడు. ఈ మీకు రిసోర్సెస్ని బాగా ఇండికేట్ అంటే ఎక్కువగా ప్రకటితం చేసే ఒక రాశి అది. సో అందువల్ల ఏమవుతుంది ఇక్కడ డెఫినెట్గా మీరు కొంత అంటే మీకు మళ్ళీ షేరింగ్ ఆస్పెక్ట్ బుధుడిది మిథునంలో, అది కూడా సమాచారాన్ని సేకరించేదే కదా, నలుగురికి అది ట్రాన్స్లేట్ చేశారు ఒక రాశి అది మిథున రాశి. అందువల్ల ఇది ఈ లగ్నానికి అది విరుద్ధం. సో అందుకని ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే ఈ బుధుడిలో శుక్రుడి అంతర్దశ, శుక్రుడిలో బుధుడి అంతర్దశ వచ్చినప్పుడు మీకు అలాంటి అవకాశాలు ఉండే సందర్భాలు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఈ శుక్రుడు బుధుడు మిత్రులే కదా సార్, ఈ మరి దశాంతర్దశలో ఇబ్బందులు ఉండవంటే నేను చెప్పినట్టు డెఫినెట్గా అన్నీ బాగానే ఉన్నట్టు కనిపించిన ఎండ్ ఆఫ్ ది టైం మీకు అది డౌన్ఫాల్ ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని నుంచి మీరు దూరంగా వెళ్ళిపోయారు, మీ అసలు లగ్న స్వభావం నుంచి దూరంగా వెళ్ళిపోయారు. సో అట్లా ప్రతి ఒక్క లగ్నాన్ని మనం అంటే మీకు రాసుల మీద ఐడియా ఉన్నప్పుడు ఇది కరెక్ట్గా ఉంటుంది. సో ఇట్లా మీరు ఏ లగ్నమైనా తీసుకోండి, ఆ లగ్నానికి సంబంధించిన అంశాలు. ఇప్పుడు కుంభలగ్నం తీసుకుంటే ఇది ఆపోజిట్లో సింహలగ్నం చెప్పాను కదా, అది ఆపోజిట్లో ఊహించుకోవచ్చు మనం ఆటోమేటిక్గా. మీన లగ్నం వాళ్ళకి కన్యా లగ్నం గురించి చెప్పాను, అట్లా ఆపోజిట్లో ఊహించుకోవచ్చు. సో దశ అంతర్దశలు మాత్రం మీరు ఏ లగ్నంలో పుట్టినప్పటికీ సప్తమాధిపతి అష్టమాధిపతి దశేల అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఆ యొక్క 2 గ్రహాలు ఒకదాని నుంచి ఒకటి 6, 8, 12 పొజిషన్స్లో ఉంటే మీరు ఖచ్చితంగా తప్పటడుగులు వేసే అవకాశాలు ఉంటాయి. మీ జీవితంలో మీరు తీసుకునే స్టెప్స్ మీ డౌన్ఫాల్కి కారణమవుతాయి. ఎందుకంటే మీ యొక్క లగ్నం యొక్క ఎనర్జీ నుంచి మీరు దూరంగా వెళ్ళినందువల్ల. మిథున లగ్నం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క మెయిన్ లక్షణం కోర్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, దాన్ని వేరే వాళ్ళకి చేరవేయడం, దానికి ఒక వాల్యుయేషన్ ఇచ్చి కొంతమంది చేరవేస్తుంటారు. ఎందుకంటే పునర్వసు నక్షత్రం కూడా ఉంది అక్కడ. ఈ సమాచారాన్ని సేకరించడం లేదా అది ఏదైనా కానివ్వండి, అంతేగాని వీళ్ళే యూనివర్సిటీ పెట్టి ఎదురుగా ఉన్న ధనుసు రాశి యూనివర్సిటీస్ వీళ్ళే ఒక వాల్యుయేషన్ క్రియేట్ చేసి గురువులాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారంటే డెఫినెట్గా డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది మీకు? గురువులో శని అంతర్దశ అంటే అష్టమాధిపతి శని అయ్యాడు కదా, మకరం కదా. మకరం అంటే ఏంటి? ఒక స్ట్రక్చరు, ఒక ఆర్గనైజేషను, సొసైటీలో ఒక గుర్తింపు, ఇదంతా కూడా మకరమే కదా. సో ఈ గుర్తింపు కోసం ఎప్పుడైతే పరితపించి మీకు మీరుగా గురువుగా ప్రకటించుకున్నా, లేదు ఏదైనా మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచో గ్యాదర్ చేసినది మీదిగా మీరు ప్రకటించుకున్నా మీ డౌన్ఫాల్ అయ్యే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే పాయింట్ అంటే దశాంతర్దశలో గురువులో శనిలో కానీ శనిలో గురువు కానీ. సో ఇట్లా మనం ఈ యొక్క లగ్నం యొక్క ఎనర్జీని మీ యొక్క లగ్నం ఏంటో తెలుసుకొని ఆ లగ్నం ప్రకారం జీవితంలో ఎప్పుడెప్పుడు మీరు తప్పటడుగులే అవకాశాలు ఉంటాయి, డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. బేసిక్గా ఎవరైనా కూడా మీ లగ్నం ఏంటనేది బేసిక్గా తెలుసుకున్నప్పుడు ఆ లగ్నం కాలపురుషుడి చక్రంలో ఏ భావం అవుతుంది, ఆ భావానికి తగ్గట్టు ఏంటి ఇండికేషన్స్, మీరు ఆ విధంగా ఆ దారిలో నడుస్తున్నారా లేదా అనేది చూడవలసి ఉంటుంది. సో ఇదంతా ఒక అయితే లగ్నాధిపతి ఉన్న ప్లేస్మెంట్ని బట్టి మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎక్కడ ఏ విషయాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు అవన్నీ తర్వాత. బట్ ఇది బేసిక్ రూల్ అనమాట, ఎప్పుడు వీళ్ళు తప్పటడుగులు వేసే అవకాశాలు ఉంటాయనేది. నెక్స్ట్ వీడియోస్ ఇంకా మనం కంటిన్యూ చేద్దామండి. నమస్కారం, మీ రాజేష్.